మీన్ రాశి 2026 మే. మిత్రులారా, పాపం మీన్ రాశి ఎప్పుడు లేట్ అయిపోతుంది, తొందరగా చేయాలి. ఓకే, ఫోకస్ మీ వర్క్ మీద పెట్టండి. సెకండ్ ఫేజ్లో ఉన్నారు మీరు, ఎల్నాటి సిన్లో. యుల్ డూ గుడ్. ఎందుకంటే యూనివర్స్ మీకు తోడుంది. అంటే గత 3-4 సంవత్సరాల నుంచి మీ వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. అది మొదలవుతుంది, ఆ బండి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏంటంటే మీకు డివైన్ చాలా హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికి డివైన్ చాలా హెల్ప్ చేస్తుంది. బ్లాకేజెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి, హీలింగ్ చేయించుకోండి. మీన్ రాశికి హీలింగ్ చేయించుకుంటే చాలా తొందరగా రికవరీలోకి వెళ్ళిపోతారు. ఓకే, లెట్స్ సీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్ అయితే చాలా బాగుంది, బ్యాలెన్స్డ్గా ఉన్నారు. పార్ట్నర్షిప్ గురించి ఏదో ప్లానింగ్ చేస్తున్నారు, అంటే పార్ట్నర్స్తో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని ఒకటి స్టార్ట్ చేసినారు. తప్పకుండా సక్సెస్ అవుతారు అందులో. ఓకే, సాక్రిఫైస్. మీరు మీ ఫ్యామిలీకి ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ చేయాల్సి వస్తుందేమో, ఏదో ఒక పాయింట్లో మీకు చేసే అవకాశం వస్తుంది. ఓకే, ధనప్రాప్తి గురించి కానీ, వర్క్ చేయడం కానీ, బిజినెస్ కొత్త స్టార్ట్ చేయడం కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఏదో సాక్రిఫైస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. తప్పకుండా చేయండి, మీకే మంచి జరుగుతుంది. అది మళ్ళీ యూనివర్స్ వెంటనే మీకు రివార్డ్ ఇస్తుంది. ఓకే, డ్రీమ్ క్యాచర్. మీరు అనుకున్నది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఎక్కడికో బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏదైనా డిన్నర్ పార్టీస్కి వెళ్ళే అవకాశం ఉంది. మెడిటేషన్, రేకి, హీలింగ్ లాంటివి మీరు తప్పకుండా చేస్తే మంచిది. మీకు ఆరోగ్యం బాగుంటుంది. మెడిటేషన్ లాంటివి చేస్తే, పూజ, మంత్రజపం లాంటివి, మా కాళీ, మా దుర్గా అమ్మవారిని పూజ చేయండి. ఓకే, ఇది మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సిచ్యువేషన్ అనుకోండి, మెల్లగా వెళ్తుంది. ఈ తర్వాత బీ డీహైడ్రేటెడ్. ఎక్కువగా మీరు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే బాగా ఎండలు కాబట్టి అందరికీ డీహైడ్రేటెడ్ కార్డ్స్ వస్తున్నాయి. మరి తెలియదు, ఎండలని ఆ కార్డ్స్ కూడా తెలిసిపోయినాయి. పాపం మన బాధ వాటికి కూడా, వాళ్ళకి కూడా అర్థమవుతాయి బాగా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలరు. ఓకే, పార్టీ మూడ్. ఏదో ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్, పార్టీ ఏదో చేస్తారు. జస్టిస్ కార్డ్ వచ్చింది. మీరు ఫైనాన్షియల్లీ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది మీకు కనీసం 6 monthsలో అవుతుంది. మీరు కంగారు పడిపోయి ఈవేళ అయిపోద్ది అనుకోకండి. దయచేసి ఈ కార్డు వచ్చిందంటే కంపల్సరీ జరుగుతుంది. జస్టిస్ కార్డ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేస్తున్నారు, రకరకాలు కూర్చొని బోల్డ్ డబ్బులు సంపాదిద్దామని. చక్కగా సంపాదిద్దరు కానీ వెయిట్ చేయండి. ప్రాజెక్ట్ రెడీ చేసుకోండి. ధనప్రాప్తి తప్పకుండా జరుగుతుంది. అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారిని నమ్మండి. రేకి హీలింగ్ నేర్చుకోండి. హీలింగ్ చేయటం వల్ల మీకు వచ్చే సమస్యలన్నింటినీ కూడా తీర్చుకోవచ్చు. మెడిటేషన్ చేయమని మళ్ళీ వచ్చింది కార్డు. మీకు చాలాసార్లు మెడిటేషన్ చేయమని చెప్పాను. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే మీ చక్రాస్ బ్యాలెన్స్ ఉంటాయి, మీ ఎనర్జీస్ ఎలా అయినా ఉంటాయి, మీరు యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటారు, మీ వర్క్స్ ఫాస్ట్గా అవుతాయి, మీరు అనుకున్నవి తొందరగా సాధించగలుగుతారు. ఓకే, రొమాన్స్. ఎవరైతే పెళ్లి కావాలనుకున్నారో వాళ్ళు తప్పకుండా వివాహం జరుగుతుంది. ఓకే,